ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి గడిచిన నెలంతా కూడా మీరు మీ కుటుంబాలు బాగున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నెలలో మనకిస్తున్న దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 41 అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే సహాయం చేస్తానని ఈ నెలలో, ఏప్రిల్ నెలలో నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన అంతటికి కూడా దేవుడే సహాయం చేస్తానని, దేవుడే నిన్ను ఆదరణకరంగా నడిపిస్తాడని, ఆయన నీ చేతిని పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి ఏ పరిస్థితికి నువ్వు భయపడక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్మి నువ్వు ముందుకు సాగగలిగితే, నీ దేవుడైన యెహోవా ఈ ఏప్రిల్ నెలంతా కూడా నీ చేతి పనుల్లోనూ, నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ కుటుంబంలోనూ దేవుడే సహాయం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ నూతనమైన నెలలో తండ్రి నాయన, బలమైన వాగ్దానాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు. భయపడకము, నీ చేయి నేను పట్టుకొని ఉన్నానని, మీరు నడిపిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాల్లో కూడా ప్రభా, వారి చేయి మీరు పట్టుకొని నడిపించండి ప్రభా. ఏ దుష్టుడు కూడా వారి యొక్క ఆశీర్వాదాలను దొంగిలించకుండా, వారి పనులను దొంగిలించకుండా నీ బలమైన కృపతో నీ బిడ్డలను ఎత్తి పట్టుకొని, దేనికి భయపడక నీ బిడ్డలకు ఆదరణకరంగా ఉండి మీరే ముందుండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాన్ని ఈ నెలంతా కూడా ఆయన సురక్షితమైన రెక్కల చాటును దాచి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.